రెండో అధ్యాయం 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. దూతల కన్నా తక్కువడా కాదా యేసయ్య? ఏంజల్స్ ఎక్కువ, యేసయ్య ఎక్కువ? యేసయ్య ఒకవేళ దూతలా వచ్చాడనుకో మరణం అసాధ్యం. ఏంజల్స్ కి అవి చావు. ఏంజల్స్ కి ముసలితనం ఉండదు. ఏంజల్స్ కి కష్టాలు బాధలు ఇవేమీ ఉండవు. సో వాటికన్నా తక్కువ వాడిగా రావాలన్నమాట. అప్పుడే ఆయన మరణము పొంది మనల్ని అందరినీ తీసుకొని వెళ్ళగలడు. అంటే ఆయన తక్కువ అని నేను చెప్పట్లా. దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ గాడ్స్ ప్లాన్. అయితే అదే 1వ అధ్యాయంలో 3వ వచనం చూడండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును, అంటే మహత్తు గల మాట చేత ఏం చేశాడంట? ఈ దూతల్ని వీటిని అన్నట్లని కనింది ఆయనే. సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వాటికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామగుడు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఓకే, ఇది ఎందుకు చదివించానంటే దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము. ఇందాక అడిగాను, దేవదూతలు ఎక్కువ, యేసయ్య ఆయన మరణము పొందడానికి, ఆ మరణమును అక్కడ నశింపజేసి మనల్ని అందరినీ ఆయన వైపు త్రిప్పుకోవడానికి, ఆయన రాజ్యంలోకి నడిపించడానికి అలా రావాల్సి వచ్చింది. ఇప్పుడు తర్వాత ఏమైందంటే దేవదూతల కన్నా ఎంతో శ్రేష్టమైన నామం వచ్చి ఎక్కడ కూర్చున్నాడంట? దేవుని కుడిపార్శ్వమున. ఇందాక ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్పాను, ఆయన మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచు నిమిత్తము క్రీస్తు నందు మిమ్మల్ని లేపి ఆయనతో పాటు కూర్చుండబెట్టాను. ఈ నెల్లి ఎక్కడ కూర్చున్నాడంట? నిన్నెల్లి ఎక్కడ కూర్చోబెట్టాడంట? ఆయనతో పాటు. వెళ్తున్నవాడు మామూలుగా వెళ్ళలేదంట, నిన్ను తీసుకొని వెళ్ళాడంట. దట్స్ ఎ వెరీ పవర్ఫుల్ రెవల్యూషన్. వెళ్తున్నవాడు మామూలుగా వెళ్ళలేదంట. రాబో యుగములలో కనుపరచు నిమిత్తము క్రీస్తు నందు మిమ్మల్ని లేపి ఆయనతో పాటు కూర్చుండబెట్టానంట. ఏమీ తెలియకుండా చక్కగా అది ఇది ఇది అది అన్ని చెప్పి సాతానుగాడు అంతా మాయ చేసేస్తున్నాడు. వాక్యంలో ఉంటున్న ఇప్పుడు పెట్టిన ఆ ప్రత్యక్షత తెలియకుండా అయిపోతుంది, టైం అలా అయిపోతుంది. ముందెల్లా ఆయన కూర్చున్నాడు, ఆ తర్వాత నిన్ను కూర్చోబెట్టాడంట. ఇందాక ఒక వచనం చదివించాను, మహిమ ప్రభావములతో కిరీటము ధరింపజేయని వానిగా. ఏ కిరీటం అంట? మహిమ ప్రభావం. 2వ అధ్యాయము 9వ వచనములో దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు, హెబ్రీ పత్రిక, దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము, గ్లోరీ అండ్ ఆనర్ అనే క్రౌన్ ఆయనకు ఉందంట. గ్లోరీ అండ్ ఆనర్, ఈ క్రౌన్. మరి ఈ క్రౌన్ మనకుందా? అదే 2వ అధ్యాయము 7వ వచనం. దేవదూతల కంటే వారిని కొంచెం తక్కువ వానిగా చేసితే మహిమ ప్రభావంతో వాని కిరీటం ధరింపజేసితే నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించుతుంది, వాని పాదం పెట్టిన సమస్తం ఉంచుతుంది. ఆయన ఏమయ్యాడో యేసయ్య అవన్నీ ఆయన కుమారులకు ఇచ్చేసాడు. ఇప్పుడు నాకేముంటే అవన్నీ జస్టిన్కి వెళ్తాయి అలవా. ఆయనకి మహిమ ప్రభావం కిరీటం ఉందంట. ఇక్కడ మహిమ ప్రభావం కిరీటము. ఆయన పేరు చెప్తే ఎవడైనా గడగడలాడిపోతాడు. ఆ పేరు నువ్వు కూడా చెప్పుకోవచ్చు. ఆయన 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 నామాన్ని ఎవరికిచ్చాడు? మనకిచ్చేసాడు.
ఆయన వెళ్తూ వెళ్తూ దేవుని కుడిపార్శ్వంలో కూర్చున్నాడంట. నిన్ను కూడా తీసుకొని వెళ్ళి కూర్చుండబెట్టాడంట. ఎప్పుడైనా దూతలతో ఈ మాట అన్నాడా యేసయ్య? తండ్రి అయిన దేవుడు దూతలతో ఈ మాట చెప్పాడా? మీకు విషయం తెలిసిన 2 కొరింథీ పత్రికలో ఉంటది, దూతలు దేవుణ్ణి చూడాలి అంటే 2 రెక్కలతో మొహం మూసుకోవాలంట, ఇంకో 2 రెక్కలతో ఆరాధించాలంట. కానీ మనమేంటో తెలుసా? విత్ అన్వీల్డ్ ఫేస్, అంటే ముఖాముఖిగా దేవుని చూసి ఆరాధించవచ్చంట. అంటే ఆయన మహిమను మనము ప్రజ్వలింపజేయొచ్చంట. 2 కొరింథీ, ఓకే లెట్ ఇట్ బి, 2 కొరింథీలో ఉంటది 3వ అధ్యాయంలో ఎక్కడో. దూతలకి లేని గ్లోరీ అండ్ ఆనర్ దేవుడు మనకి ఇచ్చాడు అనమాట. ఇదే హెబ్రూ పత్రికలో 1వ అధ్యాయం ఆఖరి వచనం ఉంటది. ఈ దూతలు ఎవరు అంటే రక్షణ అనే స్వాస్యము పొందిన వారికి పరిచారము చేయు సేవకులైన ఆత్మలు కారా. వాడెవడు? వాడు నీకు సేవకుడు. ఎప్పుడు సేవకుడు? నీకు వాక్యం తెలిస్తే సేవకుడు అవుతాడు. వాక్యం తెలియపోతే అవ్వదు. ఒక గవర్నమెంట్ ఉంది, ఆ గవర్నమెంట్ లాస్ తెలిస్తేనే అక్కడ ఉంటున్న క్యాడర్ అంతా పనిచేస్తుంది. గవర్నమెంట్ లాస్ తెలీదు అంటే ఎవడు పని చేయడు. వాళ్ళు ఏం చెప్పట్లేదు కదా, ఏం చేస్తాము? ఎప్పుడైతే ఆ వర్క్ ప్రోటోకాల్ వస్తుందో అప్పుడు వర్క్లోకి వెళ్తారు అందరు. వర్క్ ప్రోటోకాల్ రాదంటే ఎవరు వెళ్ళరు. సో సేవకులైన ఆత్మ